ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని భావిస్తున్న ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో కిక్ బ్యాక్స్ పెద్ద ఎత్తున ఉన్నాయని అనుమానిస్తున్నారు. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో మిథున్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు అనుమానిస్తున్నారు. దీంతో మిథున్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని భావిస్తున్న ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో కిక్ బ్యాక్స్ పెద్ద ఎత్తున ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి అటు ఈడీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీ సిఐడి అధికారులు నమోదు చేసిన కేసు పైన ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేసి ఆ మేరకు విచారణ ప్రారంభించారు. అయితే ఇందులో పెద్ద ఎత్తున హవాలా, మనీ లాండరింగ్ జరిగి ఇప్పటికే ఒక అనుమానం ఉంది. అలాగే పెద్ద ఎత్తున నగదును కూడా ఏపీ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఈడీ ఈ విచారణ ఆరంభించింది. అయితే ఈ విచారణలో ముఖ్యంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పటికే ఏపీ సిఐడి అధికారులు దాదాపు కొన్ని కోట్ల రూపాయల నగదును సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ నగదు డబ్బులకు సంబంధించి కొంత సమాచారం ఉంది. రాజ్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఇప్పటికే విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు. దాదాపు 10 గంటల పాటు విచారించారు. తర్వాత ఈ రోజు మిథున్ రెడ్డి కూడా విచారించబోతున్నారు. అయితే ఈ డబ్బుల వ్యవహారం సంబంధించి ముఖ్యంగా అన్ని అంశాలు కూడా తెలుసుకోబోతున్నారు ఈడీ అధికారులు. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కొన్ని ప్రైవేటు కంపెనీ లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి విజేతన డబ్బులు ఫోర్స్ చేశారు. ఆ డబ్బులు మొత్తం కూడా కొంతమంది పెద్దలకు ఇచ్చారని చెప్పి కూడా కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఈడీ అధికారులు అటు మిథున్ రెడ్డి కావచ్చు, ఇప్పటికే విజయసాయి రెడ్డిని అధికారులు విచారించి ఆ మేరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అధికారులు విచారించబోతున్నారు. తన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా తోటాయి, ఎప్పటి నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు తీసుకున్న డబ్బులు ఎవరికి ఇచ్చారు అన్న దాని మీద ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం. దీంతో పాటుగా అతని ఆర్థిక లావాదేవీలు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా అటు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించి తగిన సమాచారం తీసుకునే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.